జిల్లాలోనూ బంకుల దగ్గర పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టారు. గంటల తరబడి లైన్లో వెయిట్ చేస్తున్నారు. నల్గొండ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. భారతదేశ వ్యాప్తంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము తెచ్చిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లంతా కూడా యజమానులంతా కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తారు. దానిలో భాగంగా నల్గొండ జిల్లాలో పెట్రోల్ బంకులలో హెవీ రష్ ఉన్నది. అంటే రేపటి నుంచి బంకులకు సంబంధించి ఫ్యూయల్ రాదు అనే దాంతో పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకుంటున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లోని బంకు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున వాహనదారులందరూ కూడా తమ అంటే డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు వాహనాలు కొట్టించుకునేందుకు బారులు తీరారు. ఒకసారి ఇక్కడ చాలా మంది సార్ ఎంతసేపు అయింది మీరు వచ్చి? గంట దాదాపు గంట సేపు అయింది కదా. అంటే ఎన్ని వెహికల్ రావచ్చు ఇక్కడ? బాగొచ్చు 50 పోయినాయి. అంటే ఎందుకు ఈ లైన్ ఉంటుంది అంటే ఏమని మీకేం తెలుసు ఎందుకోసం? 2 రోజులు రాదంటే పెట్రోల్ అని చెప్తున్నారు అని విన్నాం, అంతే ఇల్లే తెలియదు. మీరెంతసేపు అయింది వచ్చి? పెట్రోల్ కోసం ఎంతసేపు అయింది వచ్చి? ఒక గంట అవుతుంది. అంటే మీకు అంటే ఏమని తెలుసు అంటే ఎందుకు? ఇంకా బంద్ అని తెలుసు, ఏపీ అని వచ్చినాం. మళ్ళీ షాప్కి పోవాలి, పనులకి పోవాలిగా, బండి ఉండాలిగా కంపల్సరీ, పెట్రోల్ కూడా ఉండాలి. దీనిలో మీరెక్కడి నుంచి వచ్చారు? లోకలే. లోకలేనా? అంటే ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. చాలా మంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అటు వైపు ఏమో ఇక్కడ 2 వీలర్స్ ఉన్నాయి, అక్కడ 4 వీలర్స్, అదేవిధంగా 3 వీలర్స్ వెహికల్స్ అన్ని కూడా రద్దీగా అయితే పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు కూడా ఇప్పటికే పెట్టారు. మరికొన్ని బంకులలో స్టాక్ షార్టేజ్ ఉందని చెప్పుకొస్తారు. ఒకసారి ఇక్కడ బంకుకు సంబంధించి ఇక్కడ పెట్రోల్ కొట్టే అతనితో కూడా మాట్లాడదాం. బ్రదర్ ఎంతసేపు ఉంది ఈ రద్దీ? ఒక గంటన్నర అవుతుంది. అప్పటి నుంచి ఏం లేదు కానీ గంటన్నర నుంచి ఎక్కువైంది రష్. మరి సఫిషియెంట్గా ఈ వాహనాలకు అన్నిటికి వస్తుందా? రాదు. మీకు తెలిసిన మీ యజమాన్యం ఏం చెప్తుంది? మళ్ళీ డీజిల్ పెట్రోల్ అవైలబుల్ ఉంటుందని చెప్తుందా లేకపోతే వచ్చే పరిస్థితి లేదంటుందా? సమ్మె చేస్తున్నాడు కదా, సమ్మె వల్ల ఇదంతా ప్రాబ్లం. ఓవైపు ఏమో భారీగా వాహనాలన్నీ కూడా పెట్రోల్ బంకులోకి వస్తున్నాయి, కానీ ఉన్న పెట్రోల్ డీజిల్కి సంబంధించి మాత్రమే వాళ్ళు ఫ్యూయల్ కొంత తక్కువనే ఉన్నది. అంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున గంటన్నర నుంచి పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. దాంతో ఫ్యూయల్ మొత్తం కూడా షార్టేజ్ అయిందని చెప్పేసి బంకు యాజమాన్యం కూడా చెప్పుకొస్తుంది. మరోవైపు ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్కు సంబంధించి అటు భారీ ట్రక్కులు ఇవన్నీ నిలవడంతో ఒక పెట్రోల్ తోటే కాదు కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, వీటి మీద కూడా ఈ ధరల ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు రేపటికల్లా ఒకవేళ సమ్మె వాళ్ళు విరమించి సాఫీగా ట్రక్కులు జర్నీ చేస్తేనేమో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ కనుక సమ్మె కొనసాగితే మాత్రం కొంత ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా బంకులలో మాత్రం నో స్టాక్ బోర్డు పెట్టారు. ఉన్న బంకులలో పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉండదు. సరే ఇక్కడ ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? గంట అవుతుంది. గంట నుంచి ఇక్కడనే ఉన్నాం. మరి నువ్వు పక్కకుంటే నీకు బండి అది? బండి అక్కడ పెట్టిన లైన్లోనే ఉంది. ఇంకా అది బండి అక్కడనే ఉన్నది. అసలు కూడా టైం పడుతున్నట్టుంది ఇక్కడ, చాలా లేట్ అయింది. బ్రదర్ మీకు ఎంతసేపు అవుతుంది ఆటోలకి టైం? అర్ధగంట అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేయించుకున్నావా? మరి ఫుల్ ట్యాంక్. పెద్ద ఎత్తున వాహనాలు అయితే ఉన్నాయి. మరికొన్ని పెట్రోల్ బంకులలో అంటే గంట క్రితం వరకు కూడా ఇక్కడ కూడా అన్ని పెట్రోల్ బంకులు కొంత ఖాళీగానే కనిపించాయి. కానీ ఒక్కసారిగా అంటే ఇతర ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే వార్తలలో కావచ్చు చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే ఇక్కడ అలర్ట్ అయ్యారు. వాళ్ళ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు మాత్రం పెట్రోల్ బంకులలో బారులు తీరాలి. దాంతో మొత్తం కూడా అన్ని బంకులలో రద్దీగా కనిపిస్తున్నది. మరో అవుట్స్కట్స్లో ఉన్న బంకులలో మాత్రం ఎలాంటి రద్దీ లేదు. అక్కడ సాఫీగా పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు వాహనాల్లో కొట్టించుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ టౌన్లలో ఉండే పెట్రోల్ బంకులలో మాత్రం పూర్తిగా రద్దీగా కనపడుతుంది. వాళ్ళంతా కూడా ఫ్యూయల్ కొట్టించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఇది పెట్రోల్ బంకుల దగ్గర రద్దీకి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.